దేవ్యా, నేను నేను కామిని, నాకు యజమానురావు. అంటే ఈ ఇంటికి కూడా యజమానురావు అన్నమాట. తాళి కట్టిన భార్య ఇంట్లో ఉండగా మరో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంటి యజమానురాలు చెప్పడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నాకు గురువు, నేస్తం, ప్రేయసి సర్వం కామిని. అసలు కామిని మాట మీద నేను పెళ్లి చేసుకున్నాను. నోరు మూసుకు వెళ్ళి మా ఇద్దరు కాఫీ తీసుకురా, సినిమాకి వెళ్ళాలి. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకొస్తాను. ఏమే, ఆయనకి సిగ్గు లేకపోతే నీకు మానాభిమానాలు లేవు? మరో స్త్రీ కాపురంలో చిత్తుపట్టడానికి వచ్చావా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటికి రాడు. అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావే సురేష్? కామిని ఇంకొక మాట తూలా ఉంటే నీ తొక్క చేస్తా. కొట్టినా చంపినా అతిసాటికి ఉండడానికి వీల్లేదు. దైవా, కూర్చో. కామిని దెయ్యమంటావా? కామిని దెయ్యమంటావా? నోరు మూసుకొని పడి ఉంటే మొగుడు ఎదుటైనా ఉంటాం. వేసిపోదాం. ఊరుకో సుద్దమ్మా, ఊరుకో. పెద్ద పిల్లాంటి శంభు ప్రసాద్ గారు చెల్లెలివి నీకు దెబ్బలు తినే కర్మేవిడి తల్లి. స్వయంకృత అపరాధు. అన్నయ్య మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు ఫలితం. అందరికి ఫోన్ చేసి చెప్పమ్మా. అందరి కుటుంబంలో సరిదిద్దిన ఆ పెద్ద మనిషి జల్లులు కాపురాన్ని సరిదిద్దలేరా? అయినా ఏ మొక్క పెట్టుకొని చెప్పదు. ఈ పరిస్థితి తెలిసిందంటే అన్నయ్య కొంటే పగిలిపోతుంది. అమ్మా సుధా. అన్నయ్య, అన్నయ్య కూర్చో. వదిన అందరూ బాగున్నారా? ఏమిటమ్మా ముఖం మీద దెబ్బలు? దెబ్బ? అదే అదేం లేదన్నయ్య. పోకు డబ్బా తీసుకుంటే గోడ కొట్టుకున్నాను అంతే అన్నయ్య. నీ వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, ఉండన్నయ్య. వద్దమ్మా, అవతల నాకు అర్జెంట్ పని ఉంది. సురేష్ ఎక్కడ? ఇంట్లో సరుకులు తేవడానికి బజార్కి వెళ్ళారు. అలాగా, ఈ డబ్బు ఉంచుకో. డబ్బెందుకన్నయ్య? ఉండని అమ్మా, అవసరానికి పనికొస్తుంది. వస్తాను. వాళ్ళన్న ఇచ్చాడట, పెట్లో దాచుకుంటే పట్టేశా. చేప గాలానికి చిక్కుకున్నట్టే. ఇక మన ప్లాన్ సాగిద్దాం. పిలు. సుధా, ఏ సుధా. ఏమిటి? మీ అన్నయ్యకి ఫోన్ చేసి అర్జెంట్ గా 5 లక్షలు కావాలని చెప్పు. ఎందుకు? నీ పొందకి వ్యాపారం కోసం చెప్పు. ఏమిటి వ్యాపారం? ఆ తగిడి నువ్వు కలిసి తమిళనాడేగా. నేను ఫోన్ చేయను. ఎందుకు అనవసరంగా మొరాయించి ఒళ్ళు హోమింగ్ చేసుకుంటావు? పొద్దుగా ఫోన్ చేయి పాప. చేయను. చెయ్యకపోతే నిజంగా ఈ రోజు నీ ప్రాణం తీస్తానే. నా ప్రాణం నువ్వు తీయలేదు. ఆ పదార్థాల ప్రాణం నేనే తీస్తాను. హలో, నేనమ్మగారు, సుబ్బమ్మ గారు పని మనిషి నాగమ్మను మాట్లాడుతున్నాను. ఏం జరిగిందో వివరంగా చెప్పు. ఎక్కడి నుంచి శోభా ఫోన్? సుధా ఇంటి దగ్గర నుంచండి. ఫోన్ ఎలాగో నేను మాట్లాడతాను. మాట్లాడుతుంది సుధా కదండి, వాడి పని మనిషి. నువ్వు చెప్పు నాగమ్మ. సురేష్ గారు, సుధమ్మ గారిని చితకబారేశారు అమ్మగారు. ఇప్పుడు సుధ ఎలా ఉంది? ఆమెను చూస్తుంటే నా కడుపు చెరువైపోతుంది అమ్మగారు. సరే. ఏమిటి శోభా, సుధకేమైంది? అవన్నీ ఆడవాళ్ళ విషయాలు. రాణి, రాణి. అక్కయ్య, రాజా, నువ్వు ఒకసారి సుధించుకెళ్ళి రావాలి. ఇంతకీ ఏం జరిగింది? భార్యాభర్తలు ఏదో కీచులాడుకున్నారట. పని మనిషి ఫోన్ చేసి చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళకి అప్పుడే తగాదాలేమిటి? అతనికి పెళ్లికి ముందు వేరే ప్రియురాలు అంటుంది. దాన్ని సరాసరి ఇంటికి తీసుకొచ్చాడట. పని చేశాడా? సుధ ఎదురు తిరిగి కొట్టాడట. సుధను కొట్టాడా? రాజా, రాజు, రాజు,
భయంగా ఉంది. ఏమవుతుందో ఏమో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. పెళ్లి అయ్యేదాకా నక్కలని అల్లటించి ఇప్పుడు నా చెల్లెల్ని కొడతావరా? నీకు తోడ గుంపుడు కత్తి కూడాను. కోపానికి కూడా హద్దు ఉండాలి. వీడికి ఎవరైనా పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా మరి అంత రమ్మంటుంటే మనుషులకు లేనిపోను గొడవ. పదండి పదండి. సుధా, అమ్మా సుధా, నేనమ్మా అర్థం నేను వచ్చాను. సుధా, ఏమైంది నాగమ్మా? డబ్బు కోసం మీకు ఫోన్ చేయమంటే చేయనందుకు చిటిక పడేసి వెళ్ళిపోయారండి ఆ సురేష్ బాబు గారు. ఏం జరిగింది? మేము ఎంత మొత్తుకున్నా వాడు బారిపోయాడండి. ఎవడు వాడు? రాజా అని శంభూప్రసాద్ తమ్ముడు. వెళ్ళిపోయాడు. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శంభూప్రసాద్, వెరీ సారీ. నాగమ్మా, నాగమ్మా, సుధక్కరా, ఇప్పుడే పెద్దబాబు గారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్లారమ్మా. పెద్దబాబు గారు ఇక్కడికి వచ్చారా? అవునమ్మా. పదరాజా, తొందరగా హాస్పిటల్కి వెళ్దాం. ఏమిటి ఇన్స్పెక్టర్? మిస్టర్ రాజా, యువర్ అండర్ అరెస్ట్. ఎందుకు? మీ బావమతి సురేష్ ను కొట్టి చంపినందుకు. ఇంపాసిబుల్. సురేష్ ని రాజా చంపలేదు, దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, రాజా చంపినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. కమాన్ రాజా. ముద్దాయిని హాజరుపరచండి. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ ప్రాసిక్యూటర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సురేష్ను చంపాలనే ఉద్దేశం నీకు ఎందుకు కలిగింది? సురేష్ నేను చంపలేదు. కొట్టావు, చచ్చే వరకు కొట్టావు. నేను కొట్టినప్పుడు ఆ నీచుడు చావలేదు. యువర్ ఆనర్, సురేష్ చనిపోయిన తర్వాత కూడా ముద్దాయికి అతని ఎంత కోపం ఉందంటే బతికుండగా ఎంత కసి ఉండేదో అర్థమవుతుంది. సాక్షుల విచారం ప్రారంభించండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ ఇన్స్పెక్టర్ గోపాలరావు, ఇన్స్పెక్టర్ గోపాలరావు. ఇన్స్పెక్టర్, హతుడు మరణించిన రాత్రి ఆ సంఘటన జరిగిన స్థలానికి మీరు వెళ్లేసరికే సురేష్ చనిపోయాడా, ఆ తర్వాత చనిపోయాడా? మేము వెళ్లేసరికే శవం చుట్టూ జనం మూగున్నారు. మరి రాజాయే హంతకుడని ఎలా నిర్ధారణ చేశారు? సురేష్ ని చావబాదింది రాజా అని ప్రత్యక్ష సాక్షులు చూసి చెప్పారు కనుక. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి జాస్తి జలమయ్యా, జాస్తి జలమయ్యా. చలవయ్య గారు, రాజా సురేష్ ని కొడుతుండగా మీరు చూశారా? 2 కళ్ళతో చూశానండి. ఆహా, మీరు అప్పుడు అక్కడ ఎందుకున్నారు? నేనొక్కడేమిటి సార్, ఊళ్ళో జనమంతా ముగితేను. అవును, రాజా కొడుతుండగా సురేష్ ఎదురు తిరిగాడా? ఎక్కడెదురు తిరుగుతాయండి, కాళ్ళ చేతిలో ఒకటే బాధుడు బాతుంటాను. అంటే దెబ్బలాటలో అనుకోకుండా చనిపోవడం కాదు, సురేష్ ని చంపడం కోసమే రాజా కొట్టేయండి మీ ఉద్దేశమా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారు సాక్షిని తన వాదనకు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్డ్. రాజా సురేష్ ని కొట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరేం చేశారు?
ఏం చేస్తాం, వాడు చచ్చినా సరే పచ్చి మంచినీళ్ళు ఇచ్చారంటే మర్యాద దక్కదని భయపెట్టి వెళ్ళిపోయాడండి. మేమందరం ఇళ్లలో దూరాం, కిటికీలు కూడా మూసుకున్నామండి. అక్కడికి నాకే మనసు ఉండబట్టక మా ఇంటి నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శోభాదేవి, రాజా సురేష్ ని కొడుతున్నప్పుడు రాజా పక్కనే మీరు ఉన్నారు కదూ? ఉన్నాను. అంటే సురేష్ హత్యకి మీరు ప్రత్యక్ష సాక్షి అన్నమాట. ప్రత్యక్ష సాక్షిని, కానీ సురేష్ హత్యకు కాదు. సురేష్ రాజా దెబ్బలకు చనిపోలేదు. ఆహా, మరి ఆ స్పాట్ నుంచి రాజాని హడావుడిగా ఎందుకు తీసుకెళ్లారు? ఇంకా కొడితే అతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని. కానీ అంతకు ముందే ప్రమాదం జరిగిపోయిందని మీకు తెలియదు? లేదు, అప్పటికే ప్రమాదం జరగలేదు. పోనీ వెళ్లే ముందు సురేష్ ని కదిలించి చూశారా? లేదు. యువర్ ఆనర్, హతుడు సురేష్ ని తానే కొట్టినట్టుగా ముద్దాయి రాజా అంగీకరించాడు. ఆ దెబ్బలకే సురేష్ చనిపోయినట్టు మెడికల్ రిపోర్ట్ కూడా ఉంది. ముద్దాయి రాజా చదువుకున్నవాడు, చట్టం అంటే తెలిసినవాడు, అయినా ఉద్దేశపూర్వకంగా సురేష్ ని హత్య చేసినట్టు నిరూపణ అయింది కనుక ముద్దాయి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. కోర్టు ఈజ్ ఎడ్జర్న్డ్. నాన్న, ఎవరు? నేనే నాన్న. అలా పిలిచే అర్హత ఏనాడో కోల్పోయావు. అసలు ఈ గడప దొక్కే హక్కు నీకు లేదు. ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఆశీర్వాదం పొందలేకపోయాను. ఇప్పుడైనా మీ దీవెనలు అందుకుందామని వచ్చాను. ఏమని దీవించ? తండ్రి పరువు తీసిన తనయవు చిరంజీవాన్ని దీవించన? రేపో మాపో ఉరికెంబెక్కడ ఉన్న ఒక హంతకుడు భార్యవు దీర్ఘసుమంగళీ భవాని ఆశీర్వదించు. నేరస్తులను శిక్షించే జడ్జిగా కాక బిడ్డల తప్పులు క్షమించే తండ్రిగా ఆలోచించండి. ఆలోచించే అవకాశమే లేదు. చట్టం న్యాయం ఈ అనుబద్ధాలకు అతీతమైనది. హంతకుడు తమ్ముడు హంతకుడు అవుతాడని నేను ఆనాడే చెప్పాను. రాజా హంతకుడు కాదు. మా కుటుంబం మీద ద్వేషం కొద్దీ ఎవరో దుర్మార్గులు హత్య చేశారు. డాక్టర్ రిపోర్టు ప్రకారం రాజా కొట్టిన దెబ్బలకే హతుడు చచ్చిపోయాడు. లేదు, రాజా కొట్టిన దెబ్బలకు సురేష్ చనిపోలేదు. రాజా నేను తీసుకెళ్లేటప్పుడు సురేష్ బతికే ఉన్నాడు. ఆ తర్వాత చనిపోయాడంటే దీని వెనక ఏదో గూడు పుటాని ఉంది. ఆ రహస్యం తెలియ వరకు మీ తీర్పు ఆపండి. నాకు ప్రతిభిక్ష పెట్టండి. కాలం నీకోసం ఆగదు. నాకు తెలిసినంత వరకు రాజాకి ఉరికమ్మని తప్పదు. ఇక వెళ్ళండి. సురేష్ హత్య కేసులో డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ ఆరంభించవచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ ముద్దాయి రాజా సురేష్ ను తానే కొట్టినట్లుగా ఒప్పుకున్నాడు. ఆ దెబ్బల వల్లే హతుడు చనిపోయినట్లుగా మెడికల్ రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ప్రాసిక్యూషన్ వారు ఆరోపించినట్లుగా రాజా ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేయలేదు. తాను ప్రాణ సమానంగా ప్రేమించుకున్న తన చెల్లెల్ని హింసించాడనే కోపం కొద్దీ కొట్టాడు. కేవలం మానవ సహజమైన ఆవేశం రాజాను నేరస్తుని చేసింది. నేరస్తుడు అతను కాదు, అసలు నేరస్తుడు రాజా కాదు, నేను శంభూ ప్రసాద్. నువ్వే నేరస్తుడు అని ఎలా చెప్తున్నావు? ఏ దెబ్బలకు సురేష్ చనిపోయాడో ఆ దెబ్బలు కొట్టింది నేనే గనక. మరి రాజా తానే కొట్టినట్టు ఒప్పుకుంటున్నాడు. తమ్ముడు అన్నయ్య కోసం చేసిన త్యాగం కాదు. సురేష్ ను కొట్టింది నేను, నేరస్తుని నేను. ఊరికే ఎందుకలా అరుస్తావు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచింది, పెద్ద చేసింది నువ్వెప్పుడో నా కోసం ఇలా త్యాగం చేస్తావని కాదు. మిస్టర్ జస్టిస్, ఆ రాత్రి ఏం జరిగిందో, ఆ సంఘటనకు సంబంధించిన నిజమేమిటో మీరు అనుమతిస్తే ప్రాసిక్యూషన్ సాక్షుల చేత నేనే చెప్పిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, వకీల్ లేకుండా ముద్దాయి సాక్షుల్ని తానే విచారించడం వల్ల సాక్షులు పొరపడే అవకాశం ఉంది. తాను నేరస్తుని నిరూపించుకునేదాకా అతను ముద్దాయి కాదు. తన వాదం తాను చేసుకోవచ్చు. ఈమె ప్రొసీడ్ మిస్టర్ శంభూ ప్రసాద్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, మెడికల్ రిపోర్ట్ మీరు స్వయంగా చూసారా? చూశాను. దెబ్బలకే సురేష్ చనిపోయినట్లు ఖచ్చితంగా రాసింది. ఆ దెబ్బలు ఎలాంటివో కూడా రాస్తుందా? ఎలాంటి దెబ్బలేంటి? దెబ్బలంటే దెబ్బలే. దెబ్బల్లో చాలా రకాలుంటాయి. కరాటీ దెబ్బలు, కర్ర దెబ్బలు, పిడికి రిపోర్ట్లు, కంకు దెబ్బలు. ఈ రకాలని మీ పోలీసు వారికి బాగా తెలిసిండాలే. తెలిసిన వాటికి హత్యకు ఏమిటి సంబంధం ఉంది? చాలా సంబంధం ఉంది. సురేష్ లాంటి ఆరోగ్యవంతుడైన మనిషిని చనిపోయేటంత దెబ్బలు కొట్టాలంటే ఈ రాజా లాంటి మామూలు వ్యక్తులకు అది సాధ్యం కాదు. చిన్నప్పటి నుంచి దెబ్బలాటల్లో ఆరితేరిన నాలాంటి వాళ్ళకే అది సాధ్యం అవుతుంది. ఇన్స్పెక్టర్, సురేష్ ని రాజా చంపారని మీరు ఎలా అనుకున్నారు? నేను అనుకోవడం ఏంటి? అక్కడ చూసిన వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు శంభూ ప్రసాద్ అని చెప్తే మిమ్మల్ని అరెస్ట్ చేసేవాళ్ళం. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి జాస్తి చలవయ్య.
మీరు నన్ను గుర్తుపట్టగలరా? మిమ్మల్ని గుర్తుపట్టలేకపోవటం ఏంటండి? మీరు శంభు ప్రసాద్ గారు. మ్మ్. చలమయ్య గారు, ఒక్కసారి నన్ను రాజాను పరిశీలించి చూడండి. ఇద్దరూ ఒకటే పోలిక, కాకపోతే మీసంలో కాస్త తేడా. మ్మ్. ఈ తేడా రాత్రిపూట కూడా కనిపిస్తుందా? దూరం నుంచి అయితే పగలే గుర్తు తెలియటం లేదండి, ఇక రాత్రిపూట ఎలా తెలుస్తుందండి? మరి సురేష్ ని కొట్టింది రాజా అని పోలీసులకు ఎందుకు చెప్పారు? దెబ్బలు తింటూ రాజా రాజా అని అరిచాడండి. మ్మ్. అదే ఆ సంగతి. మీ అమ్మా నాన్న ఇక్కడ లేరు, అయినా నేను మిమ్మల్ని చెంప మీద కొట్టగానే వాళ్ళని పిలిచారు. ఎందుకు? వాళ్ళు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని రక్షిస్తారని. అలాగే సురేష్ కూడా నేను అతన్ని కొట్టగానే రాజా రాజా అని అరిస్తే ఆ రాజా వచ్చి తనని రక్షిస్తాడనుకుని ఉండొచ్చు కదా. ఎవరన్నారు? ఇది సాక్షుల విచారంలా లేదు, రౌడీతనంగా ఉంది. ఇట్స్ ఆల్ రైట్. మానవ ప్రవృత్తిని గురించి ప్రాక్టికల్ గా నిరూపించాడు, తప్పే ఉంది. ప్రొసీడ్ మిస్టర్ శంభు ప్రసాద్. తర్వాత సాక్షి సురేష్ ఇంటి పని మనిషి నాగమ్మ. నాగమ్మ, సురేష్ నా చెల్లెల్ని కొట్టినప్పుడు ఎవరింటికి ఫోన్ చేశావు నువ్వు? మీ ఇంటికేనండి. ఆ తర్వాత సురేష్ ఇంటికి ముందుగా ఎవరొచ్చారు? తమరే కదండి సుధమ్మ గారిని ఆసుపత్రి తీసుకెళ్లారు. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. ఫోన్లో నాగమ్మ చెప్పిన సమాచారం తెలియగానే నాకు విపరీతమైన ఆవేశం వచ్చింది. ఆ ఆవేశంలోనే ఈ ఘోరం జరిగిపోయింది మిస్టర్ జస్టిస్. తర్వాత సాక్షి శ్రీమతి శోభాదేవి. శోభాదేవి, కోర్టులో నిజం చెప్తానని ప్రమాణం చేశావు కదూ? మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? సురేష్ ను కొట్టింది నేనైతే రాజా అని, నువ్వు ఉన్నది నా వెంట అయితే రాజా వెంట ఉన్నానని ఎందుకు చెప్పావు? ఏమిటి? నేను మీ వింటున్నానా? అర్ధరాత్రి పూట భర్త వెంట కాక మరిది వెంటున్నావా? ఏమిటి? స్వచ్ఛమైన భారత నారి మిస్టర్ జస్టిస్ తన మాంగళ్య రక్షణ కోసం ఎన్ని అబద్ధాలైనా అడగలదు. ఫోన్ వచ్చింది మా ఇంటికి, చెల్లెల్ని చితకబాదాడన్న ఆవేశంలో బయలుదేరింది నేను, నా వెంట వచ్చింది నా భార్య, నన్ను వారించింది కూడా ఈవిడే. చెల్లెల విషయం తమ్ముడికి చెప్పమని శోభను పంపించి నేను చెల్లెలింటికి వెళ్ళాను. అక్కడి నుంచి స్పృహ తప్పి ఉన్న చెల్లెల్ని హాస్పిటల్లో చేర్చాను. ఆ తర్వాత నా తమ్ముడు శోభ అక్కడికి వచ్చారు. రూపస్వామ్యాన్ని చూసి పొరపడ్డ పోలీసులు రాజాను అరెస్ట్ చేశారు. మరి ఈ నిజాన్ని ముందే ఎందుకు బయటపెట్టలేదు? ఏ నేరస్తుడైనా వీలైనంత వరకు శిక్ష తప్పించుకోవడానికే ప్రయత్నిస్తాడు. ప్రాసిక్యూషన్ వాదంలో ఏదైనా లోపం జరిగి నా తమ్ముడు విడుదలవుతాడని ఆశించాను. నేను చేసిన నేరానికి నా తమ్ముడికి శిక్ష పడే పరిస్థితి వచ్చేసరికి ఇప్పుడు బయటపడక తప్పలేదు. ఆల్ రైట్. ఇన్స్పెక్టర్, శంభు ప్రసాద్ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకోండి. ఏమిటి? ఏమిటి? ఏమిటండి ఇదంతా? ఇది ఇంతే.